మన ఇంటి తలుపు ఎవరికి తెరవాలో మనమే నిర్ణయిస్తాం. కానీ జీవితంలో సమస్యలు తెచ్చే కొంతమంది మాత్రం తలుపు దాటి వచ్చిన తర్వాతే వాళ్ళ అసలు ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళు మీ ఇంట్లోకి తీసుకొచ్చేది కేవలం తమ ప్రెజెన్స్ కాదు, గొడవలు, అనుమానాలు, నెగిటివిటీ, ఆర్థిక సమస్యలు, చివరికి మనశ్శాంతిని కూడా తీసుకురావచ్చు. అందుకే వ్యక్తిని కాదు, వాళ్ళ ప్రవర్తనను గమనించాలి. మీ ఇంట్లోకి ఎలాంటి వ్యక్తులను జాగ్రత్తగా దూరంగా ఉంచాలో ఈ 7 సంకేతాలతో తెలుసుకుందాం. 1. మీ కుటుంబ విషయాలను అతిగా తెలుసుకోవాలనుకునే వ్యక్తి. కొంతమంది మీ ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా మాట్లాడరు. మీ జీతం ఎంత, మీ దగ్గర ఎంత అప్పు ఉంది, ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, మీ భార్యాభర్తల మధ్య అంతా బాగానే ఉందా, మీ పిల్లలు ఎంత సంపాదిస్తున్నారు అంటూ మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి అతిగా ప్రయత్నిస్తారు. ఇక్కడ సమస్య ప్రశ్నలు అడగడంలో మాత్రమే లేదు. ఆ సమాచారాన్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేదే ముఖ్యం. మీ ఇంట్లో జరిగిన చిన్న విషయం బయటకు వెళ్లి పెద్ద కథ కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఇతరులకు తెలిసిపోవచ్చు. మీ కుటుంబ సభ్యుల బలహీనతలు కూడా ఎవరికైనా ఆయుధాలుగా మారవచ్చు. మీరు ఏం చేయాలి? ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు, అప్పులు, ఆస్తులు, కుటుంబ గొడవలు, వ్యక్తిగత నిర్ణయాలు ఇవన్నీ అందరికీ చెప్పాల్సిన విషయాలు కావు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంటికి వచ్చినంత మాత్రాన ప్రతి వ్యక్తికి మీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2. ఒకరి గురించి మరొకరికి చెడు చెప్పే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ దగ్గరకు వచ్చి, నీ అన్న గురించి ఒక విషయం చెప్పనా, నీ భార్య గురించి బయట ఇలా అంటున్నారు, నీ బంధువులు నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఒకరి మాటలను మరొకరికి చేరవేస్తుంటారు. మొదట అతను మీకు నిజం చెబుతున్నాడని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, అతను వాళ్ళ విషయాలు మీకు చెబుతున్నాడంటే మీ విషయాలు వాళ్లకు చెప్పడని గ్యారంటీ ఏమిటి? ఇలాంటి వ్యక్తులు ఉన్న చోట చిన్న అపార్థం కూడా పెద్ద గొడవగా మారుతుంది. మీరు ఏం చేయాలి? వెంటనే నమ్మకండి, వెంటనే కోపంగా స్పందించకండి. సంబంధిత వ్యక్తితో నేరుగా మాట్లాడి నిజం తెలుసుకోండి. ఎందుకంటే కుటుంబాన్ని పాడు చేయడానికి ఎప్పుడు పెద్ద శత్రువు అవసరం లేదు. ఒక తప్పు మాట, ఒక అనుమానం చాలు. 3. మీ మంచితనాన్ని అలవాటుగా మార్చుకునే వ్యక్తి. సహాయం చేయడం తప్పు కాదు. కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం మంచి లక్షణమే. కానీ కొంతమంది మీ మంచితనాన్ని అవకాశంగా మార్చుకుంటారు. మొదట చిన్న మొత్తం అడుగుతారు, తర్వాత మళ్లీ అడుగుతారు. తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు కారణాలు చెబుతారు. మీరు అడిగితే మాత్రం మన మధ్య కూడా డబ్బు లెక్కలా అంటూ మిమ్మల్నే తప్పు చేసినట్టు అనిపించేలా మాట్లాడతారు. ఇక్కడ మీరు డబ్బు మాత్రమే కోల్పోవడం కాదు, డబ్బుతో పాటు నమ్మకం, సంబంధం, మనశ్శాంతి కూడా పోవచ్చు. మీరు ఏం చేయాలి? ఎవరికైనా డబ్బు ఇవ్వడానికి ముందు 3 విషయాలు ఆలోచించండి. ఎందుకు అడుగుతున్నారు? తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? ఆ డబ్బు తిరిగి రాకపోయినా నేను భరించగలనా? ముఖ్యంగా మీ కుటుంబ అవసరాల కోసం ఉంచిన డబ్బును ఇతరుల ఒత్తిడితో ఇవ్వకండి. మంచితనం ఉండాలి, కానీ మంచితనానికి కూడా బౌండరీస్ ఉండాలి. 4. మీ కుటుంబ సంబంధాల మధ్య జోక్యం చేసుకునే వ్యక్తి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మీ భార్యాభర్తల మధ్య చిన్న సమస్య వచ్చిందనుకోండి, వెంటనే కొంతమంది నువ్వెందుకు తగ్గాలి, వాళ్లతో మాట్లాడకు, నీ మాటే వినిపించాలి అంటూ సమస్యను పరిష్కరించకుండా మరింత పెంచుతారు. గమనించండి, మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నిస్తాడు. కానీ సమస్యను ఆస్వాదించే వ్యక్తి మీ కోపాన్ని మరింత పెంచుతాడు. మీరేం చేయాలి? భార్యాభర్తల సమస్య అయినా, కుటుంబ సభ్యుల మధ్య సమస్య అయినా ముందుగా మీరే మాట్లాడుకుని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి చిన్న సమస్యను బయటి వాళ్ల ముందు పెట్టకండి. సలహా అవసరమైతే పరిణతి ఉన్న, నమ్మకమైన, తటస్థమైన వ్యక్తిని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే ప్రతి సలహా మంచిది కాదు. కొన్ని సలహాలు సమస్యను పరిష్కరించవు, సమస్యను తెంచుతాయి. 5. మీ విజయాన్ని చూసి సంతోషించలేని వ్యక్తి. మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే అంత అప్పు పెట్టి ఇల్లెందుకు? మీ పిల్లలకు మంచి అవకాశం వస్తే అదంతా అదృష్టం. మీ ఆదాయం పెరిగితే, డబ్బు వచ్చాక చాలా మారిపోయారు అంటారు. ఇక్కడ ప్రతి విమర్శను అసూయగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి ప్రతిసారి మీ ఎదుగుదలను చిన్నదిగా చూపించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రవర్తనను మాత్రం గమనించాలి. నిజమైన వ్యక్తి మీ విజయాన్ని చూసి సంతోషిస్తాడు. మీరు పడిపోతే నవ్వడు, మీరు ఎదిగితే బాధపడడు. మీరు ఏం చేయాలి? మీ ప్రతి ప్లాన్ను అందరికీ ముందుగానే చెప్పకండి. మీ కలలు, డబ్బు, పెట్టుబడులు, కొత్త అవకాశాలు అవసరమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోండి. ఎందుకంటే మీరు సాధించాల్సిన పనిని అందరికీ వివరించడం కంటే సాధించి చూపించడం చాలా శక్తివంతం. 6. మీ ఇంట్లోకి ఎప్పుడు నెగిటివిటీని తీసుకొచ్చే వ్యక్తి. కొంతమంది ఇంటికి వచ్చి వెళ్లిపోయిన తర్వాత గమనించండి, ఇంట్లో ప్రశాంతత తగ్గిపోతుంది. ఎప్పుడు
ఎప్పుడు ఎవరో ఒకరి గురించి విమర్శ, ఎప్పుడు భయం, ఎప్పుడు అనుమానం, ఎప్పుడు నిరాశ. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. నీ వల్ల అదవుతుందా, అది చేయకు, నువ్వు నష్టపోతావు అంటూ ప్రతి విషయాన్ని నెగిటివ్ గా మార్చేస్తారు. ఒక్కసారి వినడం పెద్ద సమస్య కాదు, కానీ ఇలాంటి మాటలను పదే పదే వింటూ ఉంటే మన ఆలోచన విధానం కూడా నెమ్మదిగా మారుతుంది. ధైర్యం తగ్గుతుంది, భయం పెరుగుతుంది, అనుమానం పెరుగుతుంది. మీరేం చేయాలి? నెగిటివ్ సంభాషణ మొదలైతే విషయాన్ని మార్చండి. అవసరం లేని వాదనలోకి వెళ్ళకండి. వాళ్లతో గడిపే సమయాన్ని కూడా అవసరానికి తగ్గించండి. ముఖ్యంగా పిల్లల ముందు నిరంతరం భయం, ద్వేషం, నిరాశ నింపే మాటలకు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే మీ ఇల్లు కేవలం ఉండే ప్రదేశం కాదు, మీ మనసు ప్రశాంతంగా ఉండే ప్రదేశం కూడా. 7. మీ నోని గౌరవించని వ్యక్తి. ఇది అన్నింటికంటే ముఖ్యమైన సంకేతం. మీరు వద్దు అన్నా వినడు, మీ అనుమతి లేకుండా వస్తాడు, మీ వస్తువులను అడగకుండా ఉపయోగిస్తాడు, మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటాడు, మీ నిర్ణయాలను ప్రశ్నిస్తాడు. మీరు హద్దు పెట్టినప్పుడు ఇంత మారిపోయావా, మన మధ్య కూడా ఇలాంటి లెక్కలా అంటూ మిమ్మల్నే తప్పు చేసినట్టు భావింపజేస్తాడు. గుర్తుంచుకోండి, మీ బౌండరీస్ ని గౌరవించని వ్యక్తి మీ జీవితాన్ని కూడా గౌరవించకపోవచ్చు. మీరు ఏం చేయాలి? అవసరమైనప్పుడు స్పష్టంగా చెప్పండి, ఈ విషయం వ్యక్తిగతం, ఇది మా కుటుంబ నిర్ణయం, ఈ విషయంలో నేను మాట్లాడాలనుకోవడం లేదు. మీరు చెప్పిన నోకి కారణం చెప్పాల్సిన అవసరం ప్రతిసారి ఉండదు. ఎందుకంటే హద్దులు పెట్టుకోవడం అహంకారం కాదు, మనశ్శాంతిని కాపాడుకోవడం. ఈ వీడియోలో చెప్పింది అందరినీ అనుమానించండి అని కాదు, బంధువులను, స్నేహితులను ఇంటికి రానివ్వకండి అని కూడా కాదు. ఒక్క తప్పు చేసినందుకు ఎవరిని వెంటనే తీర్పు ఇవ్వకండి. కానీ ఒకే రకమైన చెడు ప్రవర్తన పదే పదే కనిపిస్తే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మన జీవితంలోకి ఎవరు వస్తున్నారన్నది మాత్రమే ముఖ్యం కాదు, వాళ్ళు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారన్నదే అసలు విషయం. మీ ఇంట్లోకి ఎవరిని ఆహ్వానించాలో నిర్ణయించే హక్కు మీకుంది. మీ జీవితంలో ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలో నిర్ణయించే బాధ్యత కూడా మీదే. ప్రతి ఒక్కరితో మంచిగా ఉండండి, కానీ ప్రతి ఒక్కరిని మీ జీవితంలోకి లోతుగా అనుమతించకండి. ఎందుకంటే మంచి మనసు ఉండటం గొప్ప విషయం, కానీ మంచి మనసుతో పాటు మంచి బౌండరీస్ కూడా ఉండాలి. ఈ 7 లక్షణాల్లో మీ జీవితంలో మీరు చూసినది ఏది? నెంబర్ మాత్రమే కామెంట్ చేయండి. ఇలాంటి జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.